మహావాక్యం మధురమైన పిల్లలు స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాని ట్రాన్స్ ద్వారా కాదు. ట్రాన్స్ అనేది పైసకు కొరగాని ఆట వంటిది. అందుకే ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆశను పెట్టుకోకండి. ప్రశ్న: మాయ యొక్క రకరకాల రూపాల నుండి రక్షించుకోవడం కోసం తండ్రి పిల్లలందరినీ ఏ ఒక్క విషయంలో అప్రమత్తం చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలు ట్రాన్స్ యొక్క ఆశను పెట్టుకోకండి. జ్ఞాన యోగాలకు ట్రాన్స్తో ఎటువంటి సంబంధము లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి మాలోకి మమ్మ వచ్చారు, బాబా వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ యొక్క సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలామంది పిల్లల్లోకి ప్రవేశించి తప్పుడు పనులు చేయిస్తుంది. అందుకే ట్రాన్స్ యొక్క ఆశను పెట్టుకోకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సంగమ యుగంలో స్వయాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చదువు మరియు పవిత్రత యొక్క ధారణతో మీ క్యారెక్టర్ను తీర్చిదిద్దుకోవాలి. ట్రాన్స్ మొదలైన వాటి పట్ల అభిరుచిని పెట్టుకోకూడదు. రెండో పాయింట్: శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి, నిద్రపోవాలి కూడా. ఇది హఠయోగం కాదు. కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. యోగయుక్తంగా అయ్యి ఎటువంటి శుద్ధమైన భోజనాన్ని తయారు చేయండి మరియు తినిపించండి అంటే తద్వారా దాన్ని తినేవారి హృదయం శుద్ధమైపోవాలి. వరదానము: తమ సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజఋషి, స్వరాజ్యాధికారి ఆత్మ భవ. వివరణ: కర్మేంద్రియ జీతులుగా అవ్వడమైతే సహజమే, కానీ సూక్ష్మశక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలపై విజయులుగా అవ్వడము ఇది సూక్ష్మ అభ్యాసము. ఏ సమయంలో ఏ సంకల్పాన్ని, ఏ సంస్కారాన్ని ఎమర్జ్ చేసుకోవాలనుకుంటే అదే సంకల్పాన్ని, అదే సంస్కారాన్ని సహజంగా అలవర్చుకోవటము. దీనినే సూక్ష్మశక్తులపై విజయులుగా అవ్వడము అనగా రాజఋషి స్థితి అని అంటారు. ఒకవేళ సంకల్ప శక్తికి ఇప్పటికిప్పుడే ఏకాగ్రచిత్తంగా అవ్వమని ఆర్డర్ చేసినట్లయితే రాజు ఆర్డర్ను అదే గడియలో అదే విధంగా పాటించడము, ఇదే రాజ్యాధికారికి గుర్తు. ఈ అభ్యాసము ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. స్లోగన్: సేవల ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నిటికన్నా అతిపెద్ద కానుకలు. సేవల ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నింటికన్నా అతిపెద్ద కానుకలు. ఓం శాంతి.